అందరికీ నమస్కారం. నేను మీ సోదరి డాక్టర్ కల్పన పంచుమర్తి. పిల్లల్లో లెర్నింగ్ క్యాపబిలిటీ, ఎబిలిటీ పెరగాలంటే టీచర్స్ వే ఆఫ్ టీచింగ్ అది కూడా చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్‌గా స్కూల్లో క్లాస్‌లోకొచ్చి పాఠం పుస్తకాలు తెరిసి పాఠం చెప్పటం పాత పద్ధతి. ఇప్పుడు చాలా లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ టీచింగ్ టెక్నిక్‌ని నా డియర్ జాహ్నవి చెప్పబోతోంది. షీ ఈస్ వెరీ గుడ్ టీచర్. ఆహ్, తను ఇప్పుడు టీచింగ్ టెక్నిక్స్ గురించి చెప్తది. ఎక్స్‌ప్లెయిన్ మా. Yes, ma'am. హలో ఎవ్రీవన్. సో ఐ యామ్ సుప్రియ. ఈరోజు ఏంటంటే మనం ఫ్యూచర్ పాత్వేస్ అని ఒక స్కూల్ గురించి తెలుసుకుందాం. ఫ్యూచర్ పాత్వేస్ గ్లోబల్ స్కూల్స్. ఈ స్కూల్ ఏంటంటే మనకి పేరుకి తగ్గట్టు 6 పాత్వేస్ ఉంటాయి ఇందులో. ఫస్ట్ వన్ వచ్చేసరికి క్రక్స్ పాత్వే. అంటే మనకు కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సోషల్, మ్యాథ్ ఇలాంటివన్నీ ఉంటాయి. అలాంగ్ విత్ దిస్ స్పోర్ట్స్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అండ్ రోబోటిక్స్, ఐసీటీ, డిజైన్ థింకింగ్, కోడింగ్ ఇవి ఉంటాయి. ఇవి మనం అనిపిస్తుంది అంటే నార్మల్గా మనం నార్మల్ స్కూల్స్లో చదివాం కాబట్టి పిల్లలకి ఇన్ని అవసరమా అనిపిస్తుంది. బట్ దే ఆర్ అప్డేటెడ్ జనరేషన్. సో ఫోర్స్ ఏమి ఉండదు, అలాగే ఒకేసారి హై లెవెల్లో సాఫ్ట్వేర్స్ లాగా ఉండదు. నెమ్మది నెమ్మదిగానే ఉంటుంది స్టేజెస్ వైజ్. అండ్ ఇది క్రక్స్ పాత్వే అంటే కోర్ సబ్జెక్ట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ప్రిపరేటరీ పాత్వే. ఎగ్జామ్స్ లైక్ నాసో, ఒలింపియాడ్ ఇలాంటి వాటికి ప్రిపేర్ చేస్తాము ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్కి. కన్సర్న్ టాపిక్స్, సైన్స్ అండ్ మ్యాథ్ ఉంటాయి ఇందులో. అండ్ థర్డ్ పాత్వే ఈజ్ లీడర్షిప్ పాత్వే. సో ఇప్పుడు నుంచి ఇది థర్డ్ క్లాస్ ఆర్ సిక్స్త్ క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఈ స్కూల్లో. ఇదేంటంటే ఒక లీడర్గా పిల్లలు ఎలా ఉండాలి అని ఇప్పటి నుంచే నేర్పిస్తారు. అంటే కేవలం కేవలం టీచర్ వచ్చి లీడర్ అంటే ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పడం కాదు. ఒక ఒక సెషన్ ఇలా చెప్తారు. మిగతా సెషన్స్ ఏంటంటే వాళ్ళతోనే యాక్టివిటీస్ చేయిస్తామన్నమాట. లైక్ నువ్వు లీడర్షిప్ చేయాలంటే నీకు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో నువ్వు అసైన్మెంట్ లాగా తీసుకొని రా అని వాళ్ళనే బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయించి తీసుకొస్తాం. ఇంటరాక్టివ్ సెషన్స్ కొన్ని పెడితే వాళ్ళకి కొంచెం స్టేజ్ ఫియర్ అనేది చిన్నప్పటి నుంచే పోతుంది. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ఎన్రిచ్మెంట్ పాత్వే. మనకి కొన్ని సబ్జెక్ట్స్ మనం చాలా నెగ్లెక్ట్ చేస్తాం, లైక్ ఆస్ట్రానమీ, ఓషనోగ్రఫీ, అసలు ఇలాంటివి ఎగ్జిస్ట్ అయినా కూడా మనకు తెలియదు కొన్నిసార్లు. అండ్ ఆయుర్వేద ఇలాంటివన్నీ కూడా, అండ్ ఏన్షియంట్ హిస్టరీ ఇలాంటివన్నీ కూడా మనం పిల్లలకి నేర్పిస్తాము. అది కూడా మనం ఎగ్జామ్స్లో ఏమి ఇంక్లూడ్ చేయం. బట్ వీ విల్ గివ్ సమ్ ఇంట్రడక్షన్. అండ్ వీళ్ళని ఇది టాపిక్స్ మీద పిల్లల్ని పర్సనాలిటీ అసెస్మెంట్ టెస్ట్ అని 4 క్లబ్స్ కింద డివైడ్ చేసి 4 డిఫరెంట్ వ్యూస్లో ఈ టాపిక్స్ని అర్థం చేసుకుంటారనమాట పిల్లలు. అండ్ ఫిఫ్త్ పాత్వే వచ్చేసరికి ప్రొఫిషియన్సీ పాత్వే. ప్రొఫిషియన్సీ మీన్స్ కెరియర్ రిలేటెడ్. మనకి కెరియర్ సక్సెస్ ట్రయాంగిల్ అని ఒకటి ఉంటుంది. ఫస్ట్‌ది మనం చూజ్ చేసుకునే కెరియర్. అది మనం నలుగురిని చూడడం బట్టి కానీ, లేదంటే మన ఇంట్రెస్ట్‌ని బట్టి గానీ చూజ్ చేసుకుంటాం. అండ్ సెకండ్ యాంగిల్ ఈజ్ ఎఫర్ట్స్. మనం దానికోసం ఏం ఎఫర్ట్స్ పెట్టాం. స్టూడెంట్స్ కాబట్టి మహా అయితే బ్యాక్‌గ్రౌండ్ సెర్చ్ చేస్తారు. దీనికి ప్లస్ ఏంటి? మైనస్ ఏంటి? ఈ కెరియర్ ఎందుకు చూజ్ చేసుకోవాలి? అలాగా. సో, అది ఎఫర్ట్స్. అండ్ థర్డ్ వన్ ఈజ్ ఎన్విరాన్మెంట్. చిన్నప్పటి నుంచే వాళ్ళకొక అవగాహన ఉంటది. నా ఎన్విరాన్మెంట్‌లో ఇది నేను చెయ్యొచ్చా? ఈ కెరియర్ నేను చూజ్ చేసుకోవచ్చా? సపోర్టివ్‌గా ఉందా? లేదా? ఒకవేళ సపోర్టివ్‌గా లేకపోతే నేను ఒకవేళ వాళ్ళని మార్చగలనా? లేదా? అట్లా. సో, ఇది కెరియర్ సక్సెస్ ట్రయాంగిల్. ఈ 3 యాంగిల్స్ మనం వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళని మీరు ఏ కెరియర్ చూజ్ చేసుకుంటారని అడుగుతాము. అదేవిధంగా మనం ఒక ఇంటరాక్టివ్ సెషన్స్ పెడతామనమాట. ఎలా అంటే ఒక ఒక గ్రూప్‌కేమో ఇంటర్వ్యూ లాగా ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి, ఒకళ్ళేమో హెచ్ఆర్ లాగా మీకు తెలిసిన క్వెషన్స్ అడగండి అని. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ పిల్లలు సినిమాలు చూస్తూ ఎలాంటి ఇంటర్వ్యూ క్వెషన్స్ అడుగుతారో వాళ్ళకి బాగా ఐడియా ఉంటది. సో, అలా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వాళ్ళకి రేపొద్దున ఇంటర్వ్యూస్ మంచిగా ఫేస్ చేయగలరు. అండ్ నెక్స్ట్ సిక్స్త్ పాత్వే వచ్చేసరికి కంపానియన్ పాత్వే. కంపానియన్ అంటే మనకి తోడు అని అర్థం. సో, ఇప్పుడు ఈ కంపానియన్ పాత్వేలో మనం 4 సబ్జెక్ట్స్ ఆఫర్ చేస్తాము. ఒకటి ఫోటో జర్నలిజం, హెల్త్ అండ్ ఫుడ్ అండ్ హెల్త్ సైన్స్, అండ్ ఫినాన్షియల్ లిటరసీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. సో, వీటి మీద వాళ్ళు ఫస్ట్ నుంచి టీసీ తీసుకునే వరకు ఏదైనా ఒకటి చూజ్ చేసుకొని అదే ఫాలో అప్ అవుతారనమాట. అండ్ ఈ 6 పాత్వేస్‌లో మనకి మెయిన్ పాత్వే క్రక్స్ పాత్వే. ఈ పాత్వేని అంటే కోర్ సబ్జెక్ట్స్ ఇవి మనం ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తామంటే, మన చైల్డ్‌హుడ్‌లో ఉన్నట్లు నార్మల్‌గా వచ్చి మనము లెసన్ నంబర్ 1 చెప్తాను ఈరోజు అని టీచర్ అనేవాళ్ళు చెప్పరు. అండ్ ఇక్కడ టీచర్ అనేవాళ్ళు టీచ్ చేయరు. వి ఆర్ కాల్డ్ యాస్ ఫెసిలిటేటర్స్. అంటే మేము వాళ్ళని ఫెసిలిటేట్ చేస్తాం, గైడ్ చేస్తాం. ఇదొచ్చేసరికి ఇంటర్నేషనల్ కరిక్యులమ్.
అలా అని మేము ఓన్లీ గైడ్ చేస్తాము, వాళ్ళని కంప్లీట్‌గా వదిలేస్తామని కాదు. అర్థం అవ్వని టాపిక్స్ మేము 100 టైమ్స్ అయినా సరే వాళ్ళకి చెప్పాలి. బట్ ఎవ్రీథింగ్ మనం స్పూన్ ఫీడింగ్ చేయము. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ మనకి చిన్న పిల్లలే ఫోన్ ఆపరేట్ చేస్తున్నారంటే, మరి స్కూల్ ఏజ్‌లో మనం ఈ టాపిక్స్ కూడా వాళ్ళే నేర్చుకోగలిగేలాగా మనం చేస్తున్నాం అంతే. అండ్ ఇందులో మనం 6 మెథడ్ పాటిస్తాం. అంటే ఒక లెసన్ మనం డైరెక్ట్‌గా కాన్సెప్ట్‌లోకి వెళ్ళిపోము. 6 అంటే ఫస్ట్ సి కాన్సెప్ట్. ఫస్ట్ సి కన్సెప్షన్ సారీ. కన్సెప్షన్ అంటే ప్రీవియస్ నాలెడ్జ్ టెస్ట్ చేస్తామనమాట వాళ్ళకి. అంటే మనం అడిగే ముందు ఒక వర్క్ షీట్ ఇచ్చి, దాన్ని బట్టి ప్రీవియస్ నాలెడ్జ్ టెస్ట్ చేయొచ్చు. లేదంటే కొన్ని క్వెషన్స్ అడగడం బట్టి టెస్ట్ చేయొచ్చు. మన ఇష్టం. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ కొలాబరేషన్. మనం లెసన్‌లోకి వెళ్ళకముందే ఒక ఇంట్రో యాక్టివిటీ లాగా ఏదైనా యాక్టివిటీ లైక్ డిబేట్, ఎలక్యూషన్ లేదంటే హ్యాండ్స్ ఆన్ టెక్ యాక్టివిటీస్ ఏమైనా చేయిస్తే, దాన్ని బట్టి వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ పెరుగుతది లెసన్ మీద. అండ్ థర్డ్ వన్ ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్స్ మనం చెప్పి, ఇంకా కొన్ని అదర్ ఫ్యాక్ట్స్ వాళ్ళని తెలుసుకొని రమ్మంటే, దే విల్ వర్క్ ఆన్ ఇట్. అంటే ఇంటికెళ్ళాక మనము రోజుకి 4 సార్లు అదే క్వెషన్ రాయమని హోంవర్క్ ఇచ్చే కన్నా, ఇలాంటి హోంవర్క్ ఇస్తే ఏంటంటే నెక్స్ట్ లెసన్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ కలుగుతుంది. వాళ్ళు కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటారు. అండ్ ఫోర్త్ వన్ ఈస్ కాంప్రహెన్షన్. ఇక్కడ ఏంటంటే మనం లెసన్ గైడ్ చేస్తాం వాళ్ళని ఎట్లా చదవాలి ఏంటి అనేసి. సో, అర్థమవ్వని టాపిక్స్ మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. అట్ ద సేమ్ టైమ్ అర్థమయిన వాళ్ళకి, అర్థం అవ్వని వాళ్ళకి కూడా ఇంటరాక్షన్ లాగా చెప్పమని చెప్తామనమాట. ఎందుకంటే కొన్ని డౌట్స్ వాళ్ళు డైరెక్ట్‌గా మనకి చెప్పలేరు. దీన్నే మేము ఎంఏజీ అని పిలుస్తాం. అంటే మల్టీ ఏజ్ గ్రూప్. ఇప్పుడు 6థ్, 7థ్, 8థ్‌ని కలిపేస్తాము. వాళ్ళే కలిసి ఒకళ్ళకొకళ్ళు డిస్కస్ చేసుకుంటారనమాట. ఈ మల్టీ ఏజ్ గ్రూపింగ్ ఏంటంటే సేమ్ టాపిక్స్ ఉన్న లెసన్స్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ న్యూట్రిషన్ అనే టాపిక్ మనకి 6థ్, 7థ్, 8థ్ 3 క్లాసెస్‌లో ఉంటుంది. సో, ఆ కామన్ టాపిక్ తీసుకుంటే 8థ్ క్లాస్ వాళ్ళు బేసిక్స్ రికాల్ చేసుకోవచ్చు. 6థ్ క్లాస్ వాళ్ళేమో కొత్తయి కొంచెం నేర్చుకోవచ్చు అడ్వాన్స్‌గా. సో దట్ దే విల్ బి ప్రిపేర్డ్. అండ్ ఇది మల్టీ ఏజ్ గ్రూపింగ్ అంటాం. అండ్ కమింగ్ టు ఫిఫ్త్ సి, ఆఫ్టర్ లిజనింగ్ టు ద లెసన్ ఫిఫ్త్ సి కాగ్నిజెన్స్. అంటే మైండ్ మ్యాప్ క్రియేట్ చేసుకుంటారనమాట వాళ్ళు. వాళ్ళు ఏం విన్నారో దాన్ని బట్టి వాళ్ళకి ఎంత అర్థమైందో ఒక ఏ4 షీట్ మీద మైండ్ మ్యాప్ లాగా చేస్తారు. ఫ్లో చార్ట్ కానీ, ట్రీ కానీ, క్లౌడ్ డయాగ్రామ్ కానీ. దీన్ని బట్టి ఏంటంటే ఎగ్జామ్ టైంలో వాళ్ళు ఇది కేవలం ఒక్కసారి ఇది చూస్తే వాళ్ళకి లెసన్ అంతా రీక్యాప్ అవుతుంది. అండ్ సిక్స్త్ వన్ ఈజ్ కొహరెన్స్. కొహరెన్స్ అంటే క్వెషనింగ్ అనమాట. ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే డబ్ల్యూహెచ్ క్వెషన్స్ అడగకూడదు. మరి డబ్ల్యూహెచ్ కాకుండా ఎలా అడుగుతారు క్వెషన్స్ అంటే, మనకి 10థ్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్‌లో గవర్నమెంట్ ఏం చేస్తుంది, సీబీఎస్‌ఈ ఆర్ ఐజీసీఎస్‌ఈ బోర్డ్ ఏం చేస్తుందంటే, క్వెషన్స్ డిఫరెంట్‌గా ఇస్తున్నారు. డైరెక్ట్ డబ్ల్యూహెచ్ అట్లా అడగట్లేదు. ఎలా అంటే డిస్టింగ్విష్ బిట్వీన్ అట్లా స్టార్ట్ చేస్తున్నారు. లేదంటే అనలైజ్ ద యూజ్ ఆఫ్ సంథింగ్ అట్లా. లేదంటే కెన్ యూ టెల్ సమ్ అదర్ రీజన్స్ ఫర్ దిస్ అట్లా చేస్తున్నారనమాట. పిల్లలకి ఆ టైప్‌లో క్వెషన్స్ అర్థం అవ్వాలంటే ఫస్ట్ వీళ్ళవి ఫ్రేమ్ చేయగలగాలి. సో, కోహరెన్స్‌లో ఈ పార్ట్ అనమాట. వీళ్ళు ఇలాంటి డిఫరెంట్ క్వెషన్స్ లెసన్ మీద ఫ్రేమ్ చేయాలి. సో, ఇవన్నీ కలిపి మనం మెవరిక్ లెర్నింగ్ అప్రోచ్ అంటాం. సో, ఈ 6 పాత్‌వేస్ అండ్ ఈ 6 మెథడ్‌లో టీచ్ చేయడాన్ని మెవరిక్ లెర్నింగ్ అప్రోచ్ అంటాము. ఇది అప్డేటింగ్ అంటే ఈ జనరేషన్‌కి నెమ్మదిగా ఇంప్రూవ్ అయ్యే జనరేషన్‌కి ఇది చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఒక దగ్గర ఉండి వినాలంటే ఈ జనరేషన్ అలా వినరు. అట్ ద సేమ్ టైమ్ మనం కూడా టీచింగ్ పద్ధతి మార్చుకుంటే దే విల్ బీ వెరీ గుడ్. మనము అలాగా మాట్లాడుకుంటూ ఉంటే పిల్లలు బోర్ ఫీల్ అవుతారు. కొంతమంది అసలు ఇంట్రెస్ట్ పెట్టరు. ఆ ముందు బెంచ్‌లో కూర్చునే వాళ్ళే కొంతమంది వింటారు. కొంతమంది వెనక బెంచ్‌లో కూర్చునే వాళ్ళు కూడా వింటారు. కానీ ఇదేంటంటే ఇంటరాక్టివ్ సెషన్ లాగా అవుతుంది కదా ఇక్కడ. సో, డెఫినిట్‌గా అందరూ మాట్లాడాల్సిందే ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే ఫస్ట్ స్టార్టింగ్ సెషన్‌లో తను మాట్లాడకపోయినా 12థ్ లెసన్‌లో అయినా ఆ పిల్లోడు మాట్లాడతాడు. మిగతా వాళ్ళని చూసి. సో, అది మన కాన్సెప్ట్ అన్నమాట. సో, దిస్ ఈస్ కాల్డ్ మావెరిక్ లెర్నింగ్ అప్రోచ్. వెరీ గుడ్ రా జాహ్నవి. మావరిక్ లెర్నింగ్ అప్రోచ్ గురించి ఎంత బాగా చెప్పిందో మా డియర్. చాలా బాగా చెప్పింది. సో మిత్రులారా, మీరు కూడా ఈ లెర్నింగ్ ఎక్కడ బాగుంటుంది, ఏ ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటే బ్లైండ్గా మనం వెళ్ళి ఎక్కువ ఫీజులు కట్టడమే కాదు, ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఈ టీచింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, ఏ అప్రోచ్ ఉంది, పిల్లలకి బాగా అర్థమయ్యేటట్టు అనలైటికల్గా ఎవరు చెప్పగలుగుతారు అని చూసి పిల్లల్ని జాయిన్ చేసి విద్యా వ్యవస్థని మరింత పటిష్టవంతంగా విద్యార్థులు కూడా మంచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలంటే మనం కూడా ఒక స్టెప్ ఆ టీచింగ్ స్కిల్స్లోకి వేసి మనం కూడా చూసుకోవాలి ఏ స్కూల్లో బాగుంది ఈ స్కిల్స్ అని చూసి జాయిన్ చేస్తారని ఆకాంక్షిస్తూ సైనింగ్ ఆఫ్ మీ సోదరి డాక్టర్ కల్పన పంచుమర్తి. ప్లీజ్ like, share and subscribe my channel.
థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.